దేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. అయితే ఆందోళనతో చేసే బుకింగ్లు తగ్గుతున్నాయని వివరణ ఇచ్చింది. గత 2 వారాల్లో ఎల్పీజీ ఉత్పత్తి 40% పైగా పెరిగిందని పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళనకరంగానే ఉందని పెట్రోలియం శాఖ మరోసారి వివరణ ఇచ్చింది. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని 40% పెంచినట్టు ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్లకు బదులు ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టి పెట్టాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కొత్తగా 13,700 మంది పీఎన్జీ కనెక్షన్లు తీసుకున్నారని, 7,500 మంది ఎల్పీజీ నుంచి పీఎన్జీకి షిఫ్ట్ అయ్యారని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ప్రజలు పానిక్ బుకింగ్ చేయరాదన్నారు. బ్లాక్ మార్కెటింగ్ పై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. 4,500 చోట్ల దాడులు చేసినట్టుగా తెలిపారు. ఎల్పీజీ కోసం ఆన్లైన్ బుకింగ్ 96% చేరుకుందని కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ కొరతను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. హర్మూజ్ జలసంధి నుంచి 2 ఎల్పీజీ ట్యాంకర్లు త్వరలోనే భారత్ కొస్తాయని వెల్లడించింది. మార్చి 13న ఒక్కరోజే అత్యధికంగా 87.7 లక్షల బుకింగ్లు వచ్చాయని, క్రమంగా తగ్గి బుధవారం నాటికి 56 నుంచి 57 లక్షలు చేరుకున్నాయని వివరించారు. ఆందోళనతో చేసే బుకింగ్లు తగ్గుతున్నాయని, గృహ అవసరాల ఎల్పీజీకి కేంద్రం ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని సుజాత శర్మ స్పష్టం చేశారు.